నేటి దినమున ఈ లోకమందు జరుగుతున్న కొన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలి, ఏమిటి అనేటటువంటి కొన్ని లేఖనానుసారంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనం ఎక్కడ ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథమందు ఏమని వ్రాయబడి ఉన్నదో అలాగే మనము ఆ యొక్క సమస్త విషయాల్లో మనం ఎలా ఉండాలి అనేటటువంటి లేఖనాన్ని కొన్నిటిని మనం నేటి దినమున పరిశీలించుకుందాం. చూడమ్మా, మొదటిగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవమ్మా. ప్రభువు దయాళుడని. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉండు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. వారు అధిక లోబడై కల్పనా వాక్యమును చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకొందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనం కునికి నిద్రపోదు. చిన్న విషయాన్ని గమనించాలి. మనము ఈ లోకమందు నివసిస్తూ సత్య మార్గాన్ని బోధించేటటువంటి అనేకుల బోధలు వింటున్నాం. లైక్ యూట్యూబ్స్ లో కావచ్చు, టీవీలో కావచ్చు, లైవ్ లో కావచ్చు, అంటే మందిరంలో కావచ్చు, ఎక్కడైనా సరే, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, అంటే నేనైనా సరే, మీరు ఒక చిన్న విషయాన్ని బాగా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ చెబుతున్నటువంటి వారు ఎవరైనా సరే, నేనైనా, ఇంకొక సేవకులైనా, మరి ఏ సేవకులైనా సరే, వారు చెప్పిన విధానాన్ని పరిశోధించుకోవాల్సిన బాధ్యత మందే, పరిశీలించుకోవాల్సిన బాధ్యత మందే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని కొన్నిటి కనుక మనం గమనిస్తే దేవుణ్ణి ఎంతో దూషణకు గురి చేసే అనేకులు ఈ లోకమందు సంచరిస్తూ ఉన్నారు. అదే దేవుడు చెప్తున్నారు. ఏమో చెప్తున్నారు చూడమ్మా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు. అంటే ఇక్కడ విసర్జించడం అర్థం ఏంటంటే దేవుడు మనకి ఏమైతే చెప్పి ఉన్నాడో, అంటే దాని అర్థం ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఇవి రెండు చెప్పారు. చేయమన్న వాటిని చేసేవారుగా ఉండాలి, చేయకూడదు అన్న వాటిని మానివేసేవారుగా ఉండాలి. అలాగా కాకుండా మనము రివర్స్ లో చేసేవారు అనేకులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని పరిశీలించుకోవాలి మనం. దేవుడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే కనుక, దేవుడు ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. ఎంతమంది నిజంగా చేస్తున్నాం చెప్పండి? నీ పొరుగువారిని ఎవరా లేదు, నీ పేరు ఏదైనా అబద్ధంగా ఏదైనా మాట్లాడేదని ఎవరో ఒకరు నీకు వచ్చి చెప్తే నువ్వు అది నిజమని నమ్మేసి నీ పొరుగువారిని నువ్వు ద్వేషించట్లా? ద్వేషిస్తున్నావా లేదా? మరి ద్వేషిస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రభువు చెప్పిన మాటలు అనుసరించినట్ట, అతిక్రమించినట్ట? ఏమా, అతిక్రమించినట్టే అవుతుంది. కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు కూడా మనం ఉండాలి, ప్రజల్లో ఉన్నారని చెప్పేసి క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది అనమాట. అట్లనే మీలో అబద్ధ బోధకులు మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు. ఆయన ఏదైతే చెప్పారో అవి మనం వినకుండా ఉన్నామంటే ఆయన విసర్జించినట్టే మనం. అర్థమైందా? కాబట్టి అలాగే చూడండి, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకోవచ్చు. నాశనమగు, ఇది బాగా గమనించండి, నాశనమగు నిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇప్పుడు ఒక బోధ పరిశుద్ధ గ్రంథము లిఖితమైనటువంటి సమస్తమును బహిర్గతంగా వివరించదగినటువంటి వారే సేవకులు.
అర్థమవుతుందా? ఏమో అది ఎలా ఉండాలంటే బహిర్గతంగానే ఉండాలి. ఏదైనా సరే, లోక గురించి రాసిందైనా సరే, దావీదు గారి గురించి రాసిందైనా సరే, ఇంకొకరు గురించి రాసిన ఏదైనా సరే బహిర్గతంగా ప్రచురపరచుటకే వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే దాని తరువాత పర్యవసానం ఏమై ఉంటుందో దాన్ని మనం ముందుగా తెలుసుకున్నట్టు. ఎందుకంటే ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనము మన యొక్క హృదయం చెప్పిన విధంగా చేయుటకు 99% సిద్ధంగా ఉంటాం. అవునా? ఎవరో ఒక 1% మాత్రము హృదయానికి విరుద్ధంగా చేస్తారు. అంటే ఎందుకంటే లోకపరమైనటువంటి వాటి మీద హృదయం ఆశపడి పడిపోతూ ఉంటుంది. అందుకనే మనలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయం అనేది ఎలా అభివర్ణించాలో తెలుసా? ఏదైనా హృదయం అత్యంత మోసకరమైన వ్యాధి కలిగి ఉన్నది. అర్థమైందా? కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక గమనించండి, భిన్నాభిప్రాయములు అంటే అందరూ ఉన్నప్పుడు ఒక విషయం గురించి ఒక అభిప్రాయాన్ని వివరించి, ఎవరూ లేనప్పుడు రహస్యంగా ఇంకొక అభిప్రాయాన్ని వివరిస్తే అవి రెండింటినీ సరిపోల్చుకోవాలి మనం. ఎందుకంటే మనకు ఒక జ్ఞానం ఉంది. ఎందుకంటే స్వలాభం కోసం చెప్పేటటువంటి వారు వారికి అనుగుణంగా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడూ కూడా. అర్థమైందా? కనుక అలాగన కాక ప్రతిదీ కూడా మనము పరిశీలన చేసుకునే వారుగా ఉండాలి. ఎలా పరిశీలించుకోవాలి? లేఖనానుసారంగా. మన పరిశీలన ఎలా ఉంటుందో చెప్పనా? మా మందిరంలో పాస్టర్ గారు ఇలా చెప్పారు ఈ వాక్యాన్ని యూట్యూబ్ లో ఎంతమంది ఎలా చెప్పారు చూద్దామని చెప్పి ఆ వాక్యాన్ని టైప్ చేసేదని వెతుకుతారు. భిన్నాభిప్రాయాలు వస్తాయి. భిన్నాభిప్రాయాల్లో మీ మనసుకు నచ్చిన అభిప్రాయం ఎక్కడో అవుతారని దాన్ని అనుసరిస్తారు మీరు. కానీ మీరు విశదీకరించవలసింది ఎక్కడ? పరిశీలించుకోవాల్సింది ఎక్కడ? పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే ఈ యొక్క లేఖనాలు ఏ నరుడి స్వకల్పం కాదు, వాళ్ళు స్వయంగా కల్పించినవి కాదు. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉచ్చరించేటటువంటి ఉచ్చరణమైనా సరే, పలికేటటువంటి పలుకైనా సరే, మాట్లాడే విధానమైనా సరే, నీ యొక్క నోటి నుండి బయటకు వచ్చినప్పుడు దానిని ఎవరు కూడా విమర్శించే విధంగా ఉండకూడదు. అర్థమైందా? కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగే చూడమ్మా, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. అనేకులు చాలా మంది పోకిరి చేష్టలతో మరి ఆ రీతిగా కూడా ఉన్నారంటే వారు విశ్వాసి అయినా, సేవకులైన, సంఘ కాపురులైన, ప్రవక్తలైనా ఉన్నారు అంటే వారు ఇవి పోకిరి చేష్టలు అని పరిశుద్ధ గ్రంథం వివరించింది. అంటే వారు పోకిరి అనే కదా అర్థం. పోకిరి అంటే మంచి అర్థం ఉందా ఈ లోకమందు? ఉందా? లేదు. కాబట్టి మనం గమనించాలి. అలాగే వారు అధిక లోగులై కల్పనా వాక్యములు చెప్పొచ్చు, మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. తీర్పు ఒకటి ఉంది, అది ఆలస్యం చేయదు, వచ్చేస్తుంది. వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే వారి యొక్క నాశనం అనేది ఉంటుంది కదా, పతనం అనేది ఉంటుంది కదా, అది నిద్రపోదు, అది కూడా మెలకుగానే ఉంటుంది. దేవుడు ఏ రీతిగా అయితే మనల్ని హెచ్చించడానికి, మనల్ని నిలబెట్టడానికి, అభివృద్ధి పరచడానికి, మనకు అవసరమైన సమస్తము దయచేయడానికి, రక్షణ పంచవేసి కాపాడడానికి, కునుకగా నిద్రించక దేవుడు ఏ రీతిగా ఉన్నాడో నాశనము కూడా అదే రీతిగా ఎప్పుడెప్పుడు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు లాగేసుకుందామా అని అది కూడా కునకక నిద్రపో. అంటే నిద్రించదు, కునకదు. అర్థమవుతుందా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్వలాభం కోసం ఒక వాక్యాన్నమ్మా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఓన్లీ పెద్ద కుటుంబాలను లెక్కే. ఎన్ని కుటుంబాలు ఉన్నారు ఇక్కడ? సుమారుగా 7 కుటుంబాలు ఉన్నారు కదా. 7 కుటుంబాలను ఒక్కొక్కరికి నేను ఒక్కొక్క లేఖనాన్ని ఒక్కొక్క విధంగా వివరించాను అనుకోండి. అర్థమైందా? అందులో నా స్వలాభం ఉంటుందా, మీ యొక్క యోగక్షేమం ఉంటుందా? ఏముంటది? స్వలాభమేగా ఉంటది. ఒకే వాక్యాన్ని ఒకే విధంగా బోధించి ఒక్కొక్క కుటుంబానికి అవసరమైన విధానాన్ని వివరించామనుకోండి, అందులో ఏముంటది? నడవలసిన త్రోవ ఉంటది. అర్థమైందా? ఎందుకంటే
వివరణ అనేది అనేక రకాలుగా ఇవ్వచ్చు. అయితే ఇచ్చిన ప్రతి వివరణ కూడా ఎలా ఉండాలి? వారి యొక్క క్షేమానికై ఉండాలి, దేవుళ్ళ వారి యొక్క ఎదుగుదలకై ఉండాలి. అర్థమైందా? వారు కృషించిపోయే విధంగానో, వారు నశించిపోయే విధంగానో. ఎందుకంటే లోకానుసారంగా నువ్వు జీవించమ్మా, తప్పు లేదు. కానీ ఆదివారం మనం చర్చికే రామ్మా అంటే ఉపయోగం ఏమవుతుందమ్మా? నువ్వు లోకంలో జీవిస్తున్నావు, అయితే లోకంలో ఉన్నటువంటి మాలిన్యం అంతకుండా జీవించమ్మా. ప్రతి ఆదివారం చర్చికి రామ్మా, ప్రతి దినము ప్రార్థన చేసుకోమ్మా అంటే లోకంలో ఉన్నటువంటి మాలిన్యం ఏంటో ముందు నీకు తెలియాలా వద్దా? తెలియకుండా లోక మాలిన్యం అంటించుకోవద్దంటే ఏం అంటించుకోవద్దని ఇక్కడ అర్థం? అని ఇంట్లో బయటికి వెళ్ళొద్దనా? కాబట్టి గమనించాలి, మీకు బోధించిన సమస్త బోధనలను మీరు ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. ఏదో మేము మందిరానికి వెళ్ళాం, ఈరోజు ఫ్రాంక్ ఈ వాక్యం చెప్పేశాడు, ఈ వాక్యమే ఫైనల్, ఇంకా ఎవరు చెప్పినా అది రాంగ్ అనే ఆలోచన ఎవరికి కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విధానము, సందర్భాలు సహితంగా మార్పులు చెందేటటువంటి అనేక అంశాలు ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ అంశము నీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాలి. ఆ యొక్క అంశాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలా? ఏ సహోదరితోనో సహోదరుడితోనో పంచుకొని కాదు, పరిశుద్ధ గ్రంథం చూస్తూ ఉంటే నీకు వివరించేది దేవుడు. అర్థమైందా? ఎందుకంటే లోకంలో జీవించేటటువంటి వారి ఆలోచనలన్నీ కూడా 90% లోకంలో ఉంటాయి, 10% దేవుళ్ళలో ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి, అడుగులు వేయాలి. అర్థమైందా? ఎందుకంటే వేసే ప్రతి అడుగు కూడా ఎక్కడ వేస్తున్నామో ఎలా వేస్తున్నామో తెలియకపోతే పడిపోయేది ఎవరమ్మా? మనమే. సింపుల్. ఇప్పుడు ఒక 2 మెట్లు కిందకున్నాయి మన మందిరానికి, ఓకేనా? మీరు అదే విధంగా అక్కడ రోడ్డు ఉన్నట్టు విధంగా నడిచేశారు అనుకోండి, అడుగు కిందకి వేయాలన్న ఆలోచన లేకుండా నడిస్తే ఏమవుతారు? పడతారుగా. ఎందుకని? ఇక్కడ మిమ్మల్ని పడేసింది మీ కాల, లేకపోతే అక్కడ ఉన్న మెట్ట, లేకపోతే మీకున్న ఆలోచనే. ఎందుకని? ఆ మెట్టులో నువ్వు పడిపోవడం కాలు మోపించేది కూడా ఆలోచనే. అర్థమవుతుందా? కనుక ఆ ఆలోచన సవ్యమైన దిశలో ఉంటే కనుక నీవు చక్కగా దేవుళ్ళు ఎదుగుతావు. అలా కాకుండా అస్థిరమైన ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, స్థిరత్వాన్ని కోల్పోయే విధంగా పడిపోయేవారుగా మనం ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఈ విధంగా ఉన్నటువంటి వారు మనలో ఉన్నారని యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు ఒకసారి చూడమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడమ్మా. ఇదిగో తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఏమంటున్నారమ్మా? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులున్నై ఉండుడి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? యేసు ప్రభు వారు పాముల వలె ఉండమన్నాడు కదా అని చెప్పి మనం పాముల వలె ఉంటూ విషయం వెళ్ళగలుగుతూ ఉంటాం. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు పాము వలె నిన్ను ఉండమన్నాడా? పాముకి ఎలాంటి వివేకం ఉందో అలాగ ఉండమన్నాడా? ఈ బోధ, ఈ మాట్లాడుతున్నటువంటి మాటల్లో దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో తోడేళ్ల మధ్యకు. అంటే తోడేళ్ళు అంటే వేరే ఎవరో ఏదో అనో ఇంకోటో కాదు, మనమే. ఎవరైతే దేవుడికి అనుకూలంగా లేకుండా ఉంటున్నామో మనమే తోడేళ్ళ మొత్తం. అలా కాకుండా దేవుని యొక్క లేఖనానుసారంగా మనం జీవిస్తూ ఉంటే కనుక మనము గొర్రెల మొత్తం. అంటే లోకం చాలా మంది గొర్రెలు గొర్రెలు గొర్రెలను విమర్శిస్తుంటది. తప్పు లేదు, పర్వాలేదు. ఎందుకంటే
యేసు ప్రభు అని చెప్పారు కదా, గొర్రెల వల్ల మిమ్మల్ని పంపిస్తున్నాను. వాళ్ళు గొర్రె అన్నారంటే యేసు కలిగినట్టు కదా మాట, అదే కదా. అంటే ఏమైనా అర్థం, ఏమని అర్థం వస్తుంది? నీవంత సౌమ్యుడు అని అర్థం. అలా కాకుండా మనం వెంటనే అరే నన్ను గొర్రె అంటావా అని చెప్పి మనం వెనక్కి తిరిగి నువ్వు గొర్రె, మీ అమ్మ గొర్రె, మీ నాన్న గొర్రె అంటే ఏమైపోయేది? అవుతుందా? ఎవరో ఒక స్త్రీ ఒక చిన్న షార్ట్ పెట్టింది వీడియో, గొర్రెల దగ్గరికి వెళ్ళి చెవిలో ఒక్కి చెప్తా ఉంది, ఈరోజు మందిరానికి వెళ్ళావా, దశంభాగం వేసావా అంటా ఉంటుంది అనమాట. ఓ ఈరోజు ఆదివారం కాదు కదా, రేపెళ్ళి దశంభాగం అని గొర్రెలతో అంటుంది. అర్థమైందా? సరే, ఆమె ఉద్దేశం ఏంటి, ఆమె చులకన భావం ఏంటి, అవి మనకు అనవసరం. కానీ ఆ స్త్రీ ఒక గొర్రె దగ్గరికి వెళ్ళి చెప్పింది, కానీ ఒక పులి దగ్గరకో లేదు ఆ పరిచయం లేని కుక్క దగ్గరకో వెళ్ళి, లేకపోతే జూకి వెళ్ళి ఒక సింహం దగ్గర కూర్చోనో, లేకపోతే ఎదురుకుంటే అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళి క్రూర మృగాల దగ్గరికి వెళ్ళి చెప్పగలిగిందా? లేదు. ఎందుకని? గొర్రె ఏమి చేయదు, సౌమ్యంగా ఉంటుంది. కానీ అదే అందరినీ నమ్ముతుంది. మనం కూడా అందరినీ నమ్మడానికి మళ్ళీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవరిని మిమ్మల్ని మోసం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. గొర్రెలోనే ఉండాలి, తప్పులేదు, కానీ పాము వలె వివేకంగా ఉండాలి. అలాగని చెప్పి పాము వలె విషయంలోకే రావడకూడదు, ఇది గమనించారు. అర్థమవుతుందా? కనుక దేవుడు అందుకని అంటూ ఉన్నాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకముగా ఉండండి. ఫస్ట్ పాయింట్ అంటే జాగ్రత్త పడే విషయంలో, ఎవరికైనా హాని చేసే విషయం కాదు, జాగ్రత్త పడే విషయంలో. అలాగే పాముల వలె నిష్కపటంగా ఉండాలి. అర్థమైందా? ఇక్కడ వివేకం ఉంది అనగానే ఎదుటి వారికి ఇచ్చి చేతులు అడుగు పెట్టుకోవడం కాదు. అంటే అర్థమైంది, నేను గిచ్చలేదు నువ్వు చెప్పకుండా చెప్పినట్టు కాదు. నువ్వు ఇచ్చావనుకో చేతులు ముందే, బిచ్చకపోతే చేతులు ముందే ఉండాలి. అపార్థం చేసుకుంటావేమో, నువ్వు ఇచ్చావనో నువ్వు కొట్టావనో. అపార్థం చేసుకుంటేనేమి నీ దేవుడి కను దృష్టి ఎలా ఉందా రహితంగా అవ్వాలి కదా, ఉన్నావా లేదా? అది అంతేగాని ఎదుటి వాడిని బాధించే విషయంలో వివేకముగాను, ఎదుటి వాడి మీద దోషాలు ఆరోపించే విధానంలో నిష్కామంగా ఉండకూడదు. అది నిష్కామంగా అంటే మనం ఏ కపటం చేయకుండానే చెప్తాం. ఏమని చెప్తాం? ఏం లేదు, సింపుల్ గా. చాలా మంది ఉంటారు, ఏమంటారంటే పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు మనం నువ్వు ఏం గురించి అలా చెప్పింది అంటాం. ఏం చెప్పాడు వీడు చెప్పడు, అయితే నువ్వేం చెప్పావు అది ఆమె ఏం చెప్పిందో తెలిస్తే కదా చెప్పడానికి. నేను చెప్పాను, ఆమె ఏమంటది నేనేం చెప్పాను ఆయనతో, ఏమేమంటాడు అప్పుడు చెప్పాడు అదే కదా ఏమైనా అని వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య గొడవే కదా. ఎందుకని ఆమె ఏమన్నా ఆమె తెలియదు. అదే చాలా మాట్లాడవచ్చు, మంచి మాట్లాడవచ్చు, దేని గురించి ఎదుటి వారు తెలియదు కదా ముందు. అర్థమైందా? అలాంటి వివేకం మనకు అక్కర్లా. అర్థమైందా? అలాంటి అది నిష్ఠాపమే. ఎందుకని నువ్వు అక్కడ వారి మీద అబద్ధంగా మాట్లాడాలి, తర్వాత నువ్వు వచ్చి అమ్మ నువ్వు చాలా మంచి అని చెప్పిందమ్మా అంటే ఉపయోగమైన వారిద్దరి మధ్య గొడవ వచ్చిన తర్వాత వీళ్ళకి అబద్ధం లేదు కాదు, నువ్వు చెప్పి వెళ్ళిపోయావు అనుకో, క్లారిటీ ఇచ్చి వెళ్ళాలి. అర్థమైందా? నిన్ను ఎవరు అపార్థం చేసుకున్నారా మొదట వారిలో ఉన్నటువంటి అపార్థాన్ని తీసివేసే విధంగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నువ్వు నిష్కపటంగా ఉండాలి కాబట్టి. అర్థమైందా? కనుక మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క మనం ఇలా చదువుతున్న విధానంలో దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మనం ఉంటే, స్వలాభం కోసం లేఖనాన్ని అనవసరమైనటువంటి విధానాలతో మార్చి 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 వివరించే వారుగా మనం ఉంటే అది ఉపయోగం లేదు. కల్పనా వాక్యంలో అనగా అర్థం ఏంటంటే వాక్యాల్లో లేనటువంటివి యాడ్ చేయటం అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రకటన గ్రంథంలో క్లియర్ గా చెప్తారు, అందులో ఏ వాక్యాన్నైనా యాడ్ చేయడానికి కానీ తీసివేయడానికి కానీ అధికారం ఏ నరునికి ఇవ్వలేదన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ తోడేళ్ల మధ్యలో అర్థమైందా?
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరలా తీయండమ్మా, పేతురు రాసిన 2వ పత్రిక, అది ఉంచండి, మూల వాక్యం అదే, చివరి వరకు దాంతోనే మనం రిలేటివ్ గా వెళ్తాము. 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందరి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించును. మరియు ఆయన పూర్వకాలమున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడును. మరి గమనిస్తే కనుక దేవుడు పక్షపాతి కాదు. అర్థమైందా? ఏం జరిగింది చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఏం చేసినమ్మా, వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతల కన్నా గొప్పవారా ఇది మనం? అమ్మా, దేవదూతలు అంటే ఎవరు? దేవుడికి సమాచారాన్ని చేరవేసేవారు, దేవుడితో నిత్యము ఉండేవారు, దేవుడిని నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక ప్రతిగానాలు చేసేవారు. అటువంటి వారిని సైతము దేవుడు ఉపేక్షించలేదంటే మనం ఎంత, మనం అంతకన్నా గొప్పవారమా? అంతకన్నా గొప్పవారమే. ఎందుకు? యేసయ్య రక్తం చిందించి మనకు కొన్నాడు కాబట్టి. కానీ మనం గనక ఆ యొక్క గొప్పతనాన్ని విసర్జించిన వారుగా ఉంటే మనకన్నా నష్టపోయే వారికి ఎవరు కూడా ఉండరు. కాబట్టి గమనించండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందరి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక స్వహస్తాలతో చేసుకున్నటువంటి లోకములో నరులు సైతం విడిచిపెట్టారు. చూడండి, భక్తిహీనుల సమూహం మీదకి, అంటే లోకం మీదకి అని అర్థం, భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు దేవుడు విడిచిపెట్టాడమ్మా. జల ప్రళయాన్ని రప్పించినప్పుడు నీటిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. ఆ 7 ఎవరు? నోవాహు ఇంటి ఎదురోళ్ళు, నోవాహు ఇంటి అనకోళ్ళు, పక్కన వాళ్ళు, నోవాహు అపార్ట్మెంట్ లో పైన వాళ్ళు, కింద వాళ్ళు. అలాగేనా? ఎవరు వారు? ఎవరమ్మా? చెప్పాల సభ్యులు, నోవాహు యొక్క కుటుంబమా? అవునా? చూడండి, ఎందుకని చేశారు? నీతిని ప్రకటించిన విశ్వాసానికి ఉన్న ఇంకొక లక్షణం ఇది. మొన్న ఒక లక్షణం గురించి చెప్పుకున్నాం. ఏంటది? గత వారం మనం విశ్వాసానికి కలిగినటువంటి లక్షణాల్లో ఒక లక్షణం యథార్థత. ఇప్పుడు ఆ విశ్వాసానికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి? నీతి. అదే చూడండి, జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడే. అంటే నోవాహు కుటుంబాన్ని రక్షించాడు దేవుడు. ఎందుకని? నోవాహు నీతిగా ఉన్నారు కాబట్టి విశ్వాసంలో నీతి అనేటటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఆ నీతిని మనం కలిగి ఉంటే కనుక దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా రక్షించే విధంగా. సహజంగా మనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు ఎవరి రక్షణ వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది అంటారు కదా. కుటుంబంలో నేను ఒక్కదానిలో, లేకపోతే నేను ఒక్కరిలో విశ్వాసంగా ఉంటే నా కుటుంబం రక్షించబడుతుందా? రక్షించబడదు కదా. వాళ్ళు ఎక్కకపోతే నాకేం లే అని చెప్పేసి మందిరానికి మనం పెద్దల కాడ వచ్చి ప్రార్థనలు చేసుకుని ఇవన్నీ చేసుకుంటా ఉంటాం. కానీ నీ నీతి నీ కుటుంబాన్ని రక్షించింది అన్న సంగతిని గ్రహించామా? ఎందుకంటే నీతి కొద్దిగా ఉండలేకపోతుంటాం ఈ లోకంలో. ఏదో ఒక విషయంలో పడిపోయే వాళ్ళు ఉంటుంటాం. కానీ నీతి చూడు ఏం తెచ్చిపెట్టింది? కుటుంబానికి రక్షణ తెచ్చిపెట్టింది. నీతిని కలిగి ఉండాలి మనం. అయితే ఆయన నీతిని ప్రకటించిన నోవాహు అయి ఉన్నాడు.
ఆయన విషయంలో దేవుడు ఎలా వివరిస్తున్నాడు అనేది చూడండమ్మా. ఆదికాండ గ్రంథము ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 8-9 వర్షాలు చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతి పరుడును, తన తరముల నిందారహితుడినై ఉండును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు. ఇక్కడ మనం గమనిస్తే కనుక అంటే దేవుడు సమస్తమును నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. సో ఇంకా ఏం చెప్తున్నాను చూడండి. నోవాహు నీతిపరుడును, నీతిమంతుడు, నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచినవాడు. అయితే ఒక చిన్న దేవుని వైపు నుంచి అబ్రహాం గారి విషయంలో ఒక చిన్న విషయం చూసాం మనం. అలాగే నోవాహు గారి విషయంలో దేవుడు ఏమంటున్నాడు ఒకసారి 13వ నేను చదువుతా చూడండి. దేవుడు నోవాహుతో చెప్తున్నా, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అక్కడ సొదొమ పట్టణాలని నాశనం చేయబోయే విషయాన్ని అబ్రహాం గారితో చెప్పారు. ఇక్కడ భూమి అంతటిని నాశనం చేసే విషయాన్ని నోవాహుతో చెప్తున్నాడు. కానీ నోవాహు ఎలా ఉన్నాడు? దేవుని దృష్టి యందు కృప పొందిన వాడుగా ఉన్నాడు. అవునా? ఎలా? ఎందుకని? నీతి పరుడుగా ఉన్నాడు కాబట్టి. నీతి పరుడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఇక్కడ నోవాహును కాపాడాడు, అక్కడ లోతును కాపాడాడు. మరి లోతు నీతివంతుడా? అంటే గుడ్డిగా చెప్పవాలి. లోతు నీతిమంతుడు కాబట్టి కదా దేవుడు కాపాడాడు. లేకపోతే అబ్రహాం గారు అభ్యంతర పడ్డారు, అడిగారనే కదా లోతును కాపాడాడు. ఇదే కదా మన దగ్గర ఉన్న సమాధానం. ఆ సమాధానం దేవుడు మరలా వివరించున్నాడు. అది కూడా వివరించుకుందాం. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనిద్దాం. మరి భూలోకాన్ని నాశనం చేస్తున్న విషయాన్ని నోవాహుకు దేవుడు చెప్పాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే నోవాహు దేవుడితో నడుస్తూ ఉన్నాడు. దేవుడు నోవాహుని పిలిచి, ఇదిగో నేను చెప్పినట్టుగా వారం కట్టు, ఇలా ఉంచు, ఇలా ఉంచు, ఇలా ఉంచు అని చెప్పి, ఈ రోజు నువ్వు వెళ్ళమని నేను చెప్పినప్పుడు బయటికి రాస్తే నోవాహు వెళ్తాడా? కడతాడా? అవని ఓడని కడతాడు, చేస్తాడంతా. కానీ దేవుడు నోవాహుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంత అవసరం దేవుడికి ఏముందమ్మా? నరుడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? అక్కడ అబ్రహాం గారికి కూడా సొదొమ పట్టణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు దేవుడు. వాళ్ళ పాపము నా యొక్క సన్నిధికి చేరింది కాబట్టి ఆ యొక్క దేశాన్ని నాశనం చేస్తాను, ప్రాంతం అంతటిని నాశనం చేస్తాను. అలాగే చూడండి, దేవుడు నోవాహుతో 13వ వచనం, ఎందుకని ముందు వచనంలో మనం చదువుకున్నాం, నీతి పరుడై ఉండెను. అంటే విశ్వాసంగా ఉండటం లేదు, విశ్వాసానికి ఉన్న లక్షణాలు కలిగి ఉండడం లేదు. విశ్వాసంగా ఉంటే విశ్వాసమే, విశ్వాసానికి ఉన్న లక్షణాలు కలిగి ఉన్నావా నువ్వు దేవుడితో నడిచేవాడు. దేవుడు నీకు సమస్తము బోధించే విధంగా ఉంటాడు. అందుకే దేవుడు ఒక చోట అంటాడు, అసంబంధమైన విషయంలో మొదట, మర్మమైన విషయంలో మొదట ఎవరికి వివరిస్తా అన్నాడు? శిష్యులకి వివరిస్తా అన్నాడు. ఎందుకని? శిష్యులు విశ్వాసులు మాత్రమే కాదు, విశ్వాసంలో ఉన్న సమస్త లక్షణాలను కలిగిన వారుగా ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే రాత్రంతా కష్టపడి ఒక చేప కూడా పట్టనటువంటి ఆయన్ను మరలా నాతో పాటు చెప్పి తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ వేయన్నప్పుడు విస్తారంగా చేపలు పట్టాక ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత
సింపుల్ గా యేసుప్రభు మనల్ని విడిచిపెట్టారా? ఎందుకు ప్రభు మనమైతే ఇదేమై రాత్రి అంతా కష్టపడితే ఒక చేప లేదు, ఇప్పుడు వచ్చే పట్టేమన్న సంతోషము ఆనందము ఒడ్డుకు తీసుకొచ్చి దించుకునేంత సేపు కూడా ఉంచుకున్నారు రమ్మంటున్నాం. ఏ ఆయన అక్కడ యేసుప్రభు అంటారు ఏమని, చేపలు పట్టే జాలరిగా కాదు నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. నీతి పరుడే ఉన్నారు కాబట్టి సంస్థను విడిచి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకని నా దేవుడు అంటే ఆయన మాట చొప్పున వదిలేస్తే ఎట్లా వచ్చింది. ఇప్పుడు నేను ఆయన మాట అతిక్రమించాను. ఎందుకంటే మనం అయితే చెప్పొచ్చమ్మా, అయ్యా వస్తాను, ఒక 2 చేపలు వేయించుకోవడం, పులుసు పెట్టుకోవడం, ఫ్రై చేసుకోవడం, కాల్చుకోవడం, తిని ఆకలి. ఎందుకంటే రాత్రి అంతా సముద్రం ఉన్నా నేను ఏమి వెళ్ళా. తెల్లారి రోజు రాగా మళ్ళీ నువ్వు సముద్రం మీద రమ్మన్నావు, వచ్చా వాళ్ళ 10 పిల్లలు అంతగా 2 దోళ తెచ్చుకున్నాం, 2 చేపలైనా దాన్ని తినొస్తాను బాబా, నీకు కూడా ఇస్తాను రా కదా. ఆకలి నీకు తెలుసు అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తాం. నా ఆకలి తెలియదు చేస్తాం చేయమ్మా, చేస్తాం. కాబట్టి గమనించాలి. ఎందుకంటే ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవారు కూడా మనం వచ్చి ఒక తోడేళ్లే కాదు ఉంది, ఇలాంటి వారు కూడా మన మధ్య ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నీతిమంతులుగా నీవు కనుక మారగలిగావా, దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నీతో నడుస్తాడు, నీకు వివరిస్తాడు, నీకు బోధిస్తాడు. అదేనమ్మా చూడు. కాబట్టి నోవాహుకి వివరించిన విధానం ఏమనుంది, నోవాహు సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. మరి సమస్త శరీరంలో నోవాహు ఒక శరీరుడేగా, అలాగా దేవుని మాట చెప్తున్నప్పుడు నోవాహుకి ఎంత వంతు రావాలి. ఎందుకంటే కొందరు అవ్వాలి అక్కడ, నీవు తప్ప అనలేదు అక్కడ, నీ కుటుంబం తప్ప అనలేదు అక్కడ. ఏమన్నాడు? సమస్తము అన్నాడు. మా దగ్గర దేవుడు అక్కడ ప్రస్తావించింది. కదా ఇప్పుడు నేను అంటున్నాను మాట ఇక్కడ ఏమన్నా, ఇలా చేరిన సమస్త శరీరము ఈ పక్కకు వస్తే ఇలా చక్కగా భోజనం చేద్దాం. ఎంతమంది లభిస్తారు? చేతులు ఎత్తారు, చేతులు ఎత్తారు ఒకసారి. చేతులు ఎత్తని వారు ఎందుకు ఎత్తలేదు ఒకసారి చెప్పండి. మీరు శరీరం కాదా? శరీరం లేదా మీకు? సమస్త శరీరులు అంటే అందరూ అని అర్థం. మరి దేవుడు చెప్తున్నప్పుడు నోవాహు పరిస్థితి ఎలా ఉండాలి? ఎన్ని ఆలోచనలు మైండ్ లో రావాలి. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయడం అన్నాడు. సరే సమస్త శరీరం నాశనం చేస్తాడే ఓకే, ఏమో మేము రక్షించవచ్చు, తప్పించుకోవచ్చు, దాచుకోవచ్చు, ఏదో ఒక చెడు తాపో లేదా కొండ గుహల్లోకి వెళ్ళి దాక్కున్నా అనుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నా ఏమన్నా భూమితో కూడా అన్నాడు. దేవుడు జలప్రలయాన్ని తెప్పించడానికి ఒక కారణం ఉంది తెలుసా? మనం ఆఫ్రికాలో మాట్లాడు పిడుగులు పట్టాయి అనుకోండి, అందరికీ ఇబ్బంది అవుతా? లేదు. భూమి కంపించింది, అందరికీ ఇబ్బంది అవుతా? లేదు. భూమి అంతా నీటితో నిండిపోయింది, అందరికీ ఇబ్బంది అవుతా? త్వరలో దాక్కున్నా, ఎక్కడ గుహల్లో దాక్కున్నా ఆ నీరు వెళ్ళదా? ఎందుకని? గాలి ప్రవేశించలేని ప్రదేశం ఉంటుందో ఉండదో కరెక్ట్ చెప్పలేదు, కానీ నీరు ప్రవేశించని ప్రదేశం అంటూ ఏది ఉండదు. ఉంటుందమ్మా? ఉండదు. కంపల్సరీ నీరు ప్రవేశించదు. కొన్ని ప్లేసుల్లో ఒకవేళ గాలి వెళ్ళితో వెళ్ళడం మనకు తెలుసో తెలియదో అది తీశారు. ఎందుకంటే వ్యాక్యూమ్ తీసే ప్లేసెస్ కొన్ని ఉంటాయి గాలి లేకుండా చేసేది. అట్లాంటి ప్రదేశానికి నీరు. కాబట్టి మరి అంటే దేవుడు ఎంత హృదయం వచ్చుకొని ఉంటుందో దేవుడిని ఆలోచించారు. నీటితో భూమిని నింపేశాడంటే ఆ యొక్క
రంధ్రాల్లో అంటే పాము పుట్టలు లాంటివి అలాంటి వాటిలో కూడా ఆ నీరు ప్రవహించుద్ది కదా, వెళ్ళిపోద్ది కదా, వెళ్ళిపోయిందా లేదా? మరి అంత నొచ్చుకున్నాడు దేవుడు, ఎంత బలాత్కారం చేయబోతే అంత నొచ్చుకుంటాడు చెప్పండి. అయితే ఆ యొక్క విషయాన్ని ఈయనకి చెప్తూ ఉన్నాడు, అవునా? చెప్తూ 7వ వచనం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుటి నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు చూడండమ్మా, వాడు సిద్ధపరిచిన తర్వాత మరి సిద్ధపరిచారా లేదా అని పక్కన పెడతాం, సమయం పడుతుంది. కానీ దేవుడు నోవాహుతో ఏమంటున్నాడు చూడండి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట విశ్వాసిగా ఉన్నావు అన్నాడా, మంచివాడుగా ఉన్నావు అన్నాడా, అమ్మా నీతిమంతుడు నిందారహితంగా ఉన్నావు అన్నాడా, నిష్కపటంగా ఉన్నావు అన్నాడా, ఎవరుగా ఉన్నావు అన్నాడు? నీతిమంతుడు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. నీతికి ఉన్న బలం అది, నీతికి ఉన్నటువంటి గొప్ప వరం అది. అర్థమైందా? అందుకే ఆ దేవుడే స్టేట్మెంట్ అది, ఏమని, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతివంతుల ఎదుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. మరి ఎంతమంది మనం నీతిగా ఉంటున్నాం? నీతికి ఉన్న బలం చూసారా? నీతికి ఉన్న శక్తిని చూసారా? అర్థమా? కాబట్టి మనం కూడా ఆ గొప్ప శక్తిని పొందుకోవాలి, ఆ బలాన్ని పొందుకోవాలి. మనం ఏదో మనం అనుకున్నది నీతి అంటే రాదు. ఇప్పుడు ఎలా అంటే, ఎవరికన్నా అంటే రోడ్డు మీద ఒక బాక్స్ దొరికింది, ఆ బాక్స్ లో గోల్డ్ ఉంది. ఎంతమంది ఆ గోల్డ్ బాక్స్ ని అక్కడే పట్టుకొని ఎవరైనా వస్తారా రారా అని చెప్పి కూర్చొని ఉంటారు చెప్పండి? ఉంటారా? ఎవరైనా కూర్చొని ఉంటారా? ఏమనుకుంటారు? కొద్దిసేపు అటు ఇటు తిరుగుదాం, చూద్దాం, ఎవరన్నా వెతుక్కుంటా వస్తుందా లేకపోతే లేదు, ఉంటాం. గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు నిజంగా నీటితో వేచి ఉన్నాం. సరిగ్గా ఎవరు రాత్రి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో అక్కడ వెతుక్కుంటా వస్తున్నారు. అమ్మో నా చేతిలో ఉన్న చూస్తే వీడియో ఆటాలు ఎవరి జేబులో పెట్టుకుని అనుకో. తీరా దగ్గరికి వచ్చాక అడుగుదాం వద్దా అనుకొని వాళ్ళు అడిగితే వీడు అదంటే నేను ఇచ్చేయాలి కదా అని చెప్పి, సరే మన దగ్గరికి వచ్చి అడిగితే ఇద్దా లేక లేదు, అతను కాదు మనకు తెలియదు కదా, మరి వెతుక్కుంటా అతను చూసుకొని వెళ్ళిపోయాడు. అతను కాదో తెలియదు, మనం ఇంటికి వెళ్ళిపోయింది. ఏ కాలంలో ఆ కాలంలో ఆ బంగారం విలువ వేరు. ఈ కాలంలో ఉన్న విలువ ఈ కాలం, మన గడిచిన కాలంలో ఉన్న విలువ ఎప్పటికప్పుడు దాన్ని ఎక్కువ రేటే అనుకోవాలి, అవునా? ఇప్పుడు ఒకరోజు గడిచిపోయిన తర్వాత నేనే వాడేసుకున్నాను, నాకు దేవుడే ఇచ్చాడు, దొరికింది అంటే నా బాధ చూడలేక దేవుడే ఇచ్చాడు, అంతేనా? దేవుడే ఇచ్చాడా? నీటిగా ఉన్న విలువ ఒక చిన్న రీసెంట్ గా జరిగింది, మరి కరెక్ట్ గా నాకు అది ఏ ప్రవేశం నాకు తెలియదు, యూట్యూబ్ లో మీరు చూసుకోవచ్చు. 90 సంవత్సరాల వృద్ధ దంపతులు, 90 సంవత్సరాల వయసు అతనికి. ఓకే, ఒక జ్యువెలరీ షాప్ కి ఆయన భార్యను తీసుకొని వెళ్తాడు. ఆయన తీసుకొని వెళ్ళి, అయ్యా అంటే షాప్ ఓవర్తో నేను నా భార్య మంగళసూత్రం కొనిద్దాం అనుకున్నా అంటే, అతడు ఎంత వయసు ఏంటంటే 90 సంవత్సరాలు, చాలా వృద్ధులుగా ఉంటారు కదా, జస్ట్ ఇంకా అడుగుతా అనమాట. షాప్ బాగుంది అడిగితే ఇది పరిస్థితి అంటే, సరే ఏమైనా కావాలో చూసుకోవాలి ఆయన అంటే వాళ్ళు చూసుకుంటారు. కమ్మల జత ఒకటి, తర్వాత స్టర్స్ కాదు మంగళసూత్రం, అవి చూసుకుంటారు. అంతా బాగానే ఉంది. సరే కదా నీకు డబ్బులు అంత తీ అంటే 1150 రూపాయలు ఉన్నాయి అంటారు. ఎంత అన్నాడమ్మా? ఎప్పుడో కాదు, రీసెంట్. ఇప్పుడు 9,300 గ్రామ్ రేటు. ఒక గ్రామ్, ఒక మంగళసూత్రానికి ఎంత కావాలి? కనీసం 1 గ్రామ్ కావాలి. తక్కువ ఒక్క సూత్రం వాళ్ళు వేసుకుంటే 1 గ్రామ్ కావాలి. గ్రామ్ ఎంత ఉంది? 9,000. అతని దగ్గర ఎంత ఉన్నాయి? 1,120 రూపాయలు ఉన్నాయి. అయితే ఆ షాప్ వాళ్ళు ఏం చేశాడు తెలుసా?
మీరు చూసారా ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు? చూడలేదా? ఆ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే 1000 రూపాయలు 1100 తిరిగి ఇచ్చేసి 20 రూపాయలు చాలా ఉంటుంది అని మంగళసూత్రం, తర్వాత ఆమె ఏదైతే ఆ స్టడ్స్ చూసుకుందో అవి ఆమెకి ఇచ్చేసి ఆ ఓనర్ కాళ్ళకు నమస్కారం చేస్తాడు. ఎందుకు చేశాడు? ఇప్పుడు అతను అమాయకుడో ఇంకొకటో మనకు తెలియదు, కానీ అతని ఆలోచన ఏంటి? 90 సంవత్సరాల వయసుతో అంటే ఆ వయసులో ఉన్నాడు, కానీ తన భార్యకు ఏనాడు బంగారం కొనియలేదు. ఏదో ఒకటి అంటే చిన్నదైనా సరే కొనిద్దాము అని రేటు కూడా తెలియని పరిస్థితిలో ఆడికి వెళ్ళినప్పుడు ఆ షాప్ యజమానుడు ఏం చూశాడు? వారిలో ఉన్న చక్కని దాంపత్య జీవితాన్ని చూశాడు. వారి ఇరువురికి ఒకరి మీద ఉన్న ప్రేమను చూశాడు. వాళ్ళు క్రైస్తవులా విగ్రహాల వాళ్ళు ఎవరని మనకు అనవసరం, కానీ అక్కడ వారు చేసిన పని, వారు చూపినటువంటి విధానంలో వారు పొందుకున్నది ఏంటి? వారు అనుకోవచ్చు, ఒకవేళ హిందువులో, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరైనా సరే వారి మనసులో వారి దేవుణ్ణి వేడుకొని ఉండొచ్చు. ఏమని? నన్ను ఇప్పటికి కరుణించావు, నువ్వు నా భార్యకి ఇచ్చేలా చేసావు అని అనుకోని ఉండొచ్చు. ఓకే, కానీ అతడు 1100 ఎంతో పక్కన పెట్టాడు. 90 సంవత్సరాల తర్వాత అతను సంపాదించిన డబ్బులు తీసుకొని వెళ్ళాడు అంటే అవినీతికి పాల్పడితే ఎప్పుడు కొనగలదు అతను? ఏమా 90 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా అవినీతిపరమైన ఆలోచన అతనికి వస్తే ఒక దొంగతనం చేసుకొని ఇద్దామనో, లేకపోతే ఇంకొక దగ్గర దోచుకుందామనో, ఏదో ఒక ఆలోచన అతనికి వస్తే, లేక అప్పు తీసుకొని అడ్డుకోవడామో, ఏదైనా అవినీతిపరమైన ఆలోచన వస్తే ఈ దాంపత్య జీవితం కనీసం అప్పుడు చాలా చిన్న వయసులో పెళ్లి చేసేవారు. ఇప్పుడు 90 ఏళ్ళు దాటిందంటే అతనికి, అంటే అతనికి ఆమెకు కలిపి ఒక 15 ఏళ్ళకి పెళ్లి అయిపోయింది అనుకుందాం ఇద్దరు వయసు. ఓకే, 15 ఏళ్ళు తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల్లో ఏ రోజు అతను అవినీతి చేయకూడదు. చేశాడా? చేయకపోతేనే కదా, నీతివంతుడుగా ఉన్నాడు కాబట్టే కదా. చూడండి, నీతికి ఉన్న ఫలం ఇది. అలాగని చెప్పేసి ఎవరికన్నా ముసలి చెప్పి అదే షాపులు పంపి వాటిని ఎవరిని పెద్ద వయసులో ఉన్న ఫ్యామిలీ ఉందండి వాళ్ళకి చెప్పి పంపి వాకండి. ఎందుకంటే పాపం నష్టం ఎవరికైనా నష్టమే కదమ్మా. నా షాప్ యాజమానికి కనీసం వాళ్ళకి ఇచ్చినవి అన్ని కలుపుకుంటే ఒక 5-6 గ్రాములైనా ఉంటాయిగా, తక్కువగా వేసుకుంటే 5-6 గ్రాములు అంటే ఈజీగా ఒక 70,000 అవుతాయి. కానీ అప్పుడు తీసుకున్న డబ్బులు ఎంత? 20 రూపాయలు. ఆ కంప్లీట్ వీడియో ఉంది, న్యూస్ లో కూడా బాగా వైరల్ అయింది. ఆ 20 రూపాయలు ఎందుకు తీసుకోవాలంటారు చెప్పండి? గెస్ట్ చేస్తే అతని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టుంటది, నేనేదో అతనికి దానం చేసినట్టుంటది అని షాప్ యజమాని వైపు నుంచి ఆలోచించాడు. అంటే ఓటు ఇచ్చేసాడు అనుకో, అతను అడుక్కోవడానికి వచ్చినట్టుగా ఉంటుంది, అంతే కదా. కానీ 20 రూపాయలు తీసుకున్నాడంటే ఇతని ఆలోచన ఇంకో విధంగా మనం ఆలోచిస్తాం. వీరి వయసు అప్పుడు ఉన్నప్పుడు గ్రామ రేట్ ఎంతో ఆలోచించాడేమో అనుకుంటున్నా నేను. అతను ఇచ్చిన 90 ఏళ్ళు అలా ఉండవు, అది 40-45 ఇయర్స్ ఓల్డ్ అలా ఉంటాడు ఆ క్యాండిడేట్, షాప్ ఓనర్ క్యాండిడేట్. సో అతడు ఆ వయసులో, అటు వారి వయసు అప్పుడు, పెళ్లి వయసు అప్పుడు గ్రామ రేట్ ఎంత ఉందో అని ఆలోచించి ఒకవేళ 20 రూపాయలు తీసుకున్నాడు. కానీ ఎట్లా తీసుకున్నా నీతి వారికి తెచ్చిపెట్టిందా లేదా? ఇప్పుడు ఆ గర్వంగా ఆయన ఊరికి వెళ్ళి, నా భార్యకు చేపిచ్చా, నా భార్యకు కమ్మలు తీసిచ్చా, లేదా నా భార్యకు మంగళసూత్రం ఇచ్చా, కొనుక్కున్నానంటాడా? ఊరు తెచ్చుకున్నానంటాడా? 20 రూపాయలు ఇచ్చాడు కదా, అవునా కదా? నీతికున్న బలం అది, నీతికున్న శక్తి అది. ఎందుకంటే నువ్వు నీతిగా ఫాలో అయితే, నీతిగా ఉంటే కనుక నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అనేది దేవుడు చూడమ్మా. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. నువ్వు నీతి మంతుడుగా ఉంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీకు తోడే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. అతనికి 90 సంవత్సరాల చిరకాల కోరికే కాకుంది, తీర్చబడిందా లేదా? అసాధ్యమైనది ఏముందమ్మా. 100 సంవత్సరాల చిరకాల కోరిక కలిగిన అబ్రహాం గారికి దేవుడు బిడ్డనివ్వలా? చాలు. అలాగే 90 సంవత్సరాల కళ అంటే 75 సంవత్సరాలు అనుకోండి, లేదు 70 కూడా కాదు, 40 సంవత్సరాలు అనుకోండి, ఎవరు 40 సంవత్సరాలు నీకు ఉంటారు. కాబట్టి నీతికి ఉన్న బలం అది, నీతికి ఉన్న శక్తి అది. నీతిని కలిగి ఉన్నామంటే అదే నీకు వరం.
అర్థమైందా? కాబట్టి విశ్వాసంలో ఉన్న ఆ లక్షణాలు మనం ఎప్పుడు కూడా కోల్పోయేవారుగా ఉండకూడదు. అది గమనించాలి. మళ్ళీ ఏమన్నా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకే వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చును. లోతు నీతిమంతుడే అన్నాడు. అబ్రహాము గారు అడిగిన మాట ఏమని? అయ్యా, చివరిగా ఒక్కడే నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుడిని పట్టి ఆ యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టు అని అడుగుతారు. అవునా? మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకంటే ఒక ఎగ్జాంపుల్ గా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన. ఈ పాయింట్ మీరు గమనించాలి. ఎందుకంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత లోతు కుమార్తెలు ఎందుకు అలా చేశారు అంటే వారు జీవించిన పరిస్థితులు, జీవించినటువంటి విధానం అంతా ఇది. అర్థమైందా? కానీ లోతు అలా జీవించాల. వారు అంతకు ముందు జీవించారు అని కాదు, లోపల వారి బిడ్డల గురించి స్టేట్మెంట్ ఇస్తాడు. పురుషులు ఎరుగని కుమార్తెలు ఉన్నారు నాకు అంటారు. అర్థమైందా? కానీ గమనించటమ్మా, ఇప్పుడు ఒక జస్ట్ నార్మల్ గా చెప్తున్నా, ఎవరిని కిచ్చపరచడానికి కాదు. ఇప్పుడు ఒక స్లమ్ ఏరియా ఉంది, ఓకేనా? స్లమ్ ఏరియాలో వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఓకేనా? అంటే లైక్ వేశ్య గృహాలు అనుకుంటాం, అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కుటుంబం అవుతుంది, ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు, ఆడు ఉండాల్సి వచ్చింది. ఆ కుటుంబం పెద్ద ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావాలు పిల్లల మీద పడతాయి. వీళ్ళు ఎన్ని చెప్పినా సరే, వీరు ఎలా చెప్పి, ఎందుకంటే వారు పెరుగుతున్న సామాజిక వర్గం అక్కడ ఉంది. మొదట వీరు పెరిగింది వేరే చోట, వీరు తెలుసుకుంది వేరే చోట, కానీ పరిస్థితుల ప్రభావం అక్కడ ఉండాల్సి వచ్చింది. అక్కడ పుట్టి పెరిగినటువంటి పిల్లలకి ఆ చుట్టూ ఉన్న ప్రభావం ఆపాదించబడుతుంది. వారు ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలన్నా కూడా అది వారికి సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే అనేకమైన ఆలోచనలు తెచ్చి పెడుతుంది. ఎందుకంటే మోసకరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని కలిగిన నరులై ఉన్నారు. అర్థమైందా? అందుకే దేవుడు క్లియర్ గా వివరిస్తూ ఉన్నాడు. ఏమని చూడండి, ఇక్కడ అబ్రహాం గారి మాట గుర్తుపెట్టుకోవాలి. చివరగా ఒక్క నీతిమంతుడు ఉన్నా ఆ నీతిమంతుడు అదొకటి గుర్తుపెట్టుకోండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడను లోతును తప్పించెను. మరి లోతు కుటుంబాన్ని ఎందుకు అనలేదు? ఇక్కడ కుటుంబంగా తప్పించింది అక్కడి నుంచి. మరి కుటుంబము అని ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే లోతు మాత్రమే నీతిమంతుడైంది. ఇప్పుడు లోతు కుమార్తెలు లోతుతో పాపము చేశారు, బిడ్డలకి అన్నారు. మరి లోతు నీతిమంతుడు కాబట్టి లోతుని బట్టి వారి బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి కదా. అంటే లోతు కుమారులే కదా అయ్యేది. వారి కుమార్తెల ద్వారా పుట్టిన వారైనా లోతుకు పుట్టినవారు లెక్క కదా. మరి ఆ పిల్లలు ఆశీర్వదించబడాలిగా. దేవుడు ఆశీర్వదించారా? శపించాడు. వారిని దేవుడు వెలివేశాడు. లోతుని మాత్రం, ఎందుకంటే లోతు ప్రమేయం లేదు అక్కడ, క్లియర్ గా రాయబడి ఉంటుంది లోతుకి మద్యము తాగించి అని. అర్థమవుతుందా? ఎందుకంటే అనేకులు ఈ లోకంలో ఈ యొక్క పాయింట్ పెట్టి పరిశుద్ధ గ్రంథం అంతటి జడ్జ్ చేసేవారుగా ఉన్నారు. కానీ ఆ అనేకులకు తెలియని విషయం ఏంటంటే లోతు క్లియర్ గా రాయబడ్డ మాట, దేవుడి చేత రాయబడ్డ మాట ఏమని? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను. వారి కామక్రియల వల్ల ఆయన మనసులో ఎంతో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. అంతేకాదు ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి
వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనసును నొప్పించుకొనుచూ వచ్చి, ఎందుకంటే తిరిగి వెళ్ళలేని పరిస్థితి అది. ఎందుకని అబ్రహాం గారు అడిగారు, నీ కళ్ళ ముందు ఉన్నదంతా నీదే, నువ్వు ఎటుపోతే అటు వెళ్ళు, నీకు నేను వ్యతిరేకమైన దిశలో వెళ్తాను, కావాలని చెప్పి కోరుకొని వెళ్ళాడు ఆ ప్రదేశానికి. అర్థమైందా? కానీ అందుకు ఆయన తనకు తానే శిక్ష విధించుకుంటాడు. ఏం చేసుకుంటూ? నీతిగా తన మనసును నొప్పించుకొనుచు. మనసు అంటే ఆయన నీతి గలవా? మనసు ఎలాంటిది? హృదయం ఎలాంటిదమ్మా? మోసకరమైంది కదా. ఇప్పుడు హృదయం చెప్తుంది ఏమని? అంతా సమాజం అలాగే ఉంది కదా, నువ్వు అలా చేయండి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, తన మనసును నొప్పించి, అంటే మనసుకి చెప్తున్నాడు వద్దు 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 అని. మనసు ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. నువ్వేంటి లోకమంతా నువ్వెలా ఉంటావు అని మనసు వ్యతిరేకిస్తున్నాడు. ఆ మనసును ఆయన ఏం చేస్తున్నాడు? నొప్పించుకుంటున్నాడు. కానీ తప్ప ఆయన ఎక్కడ కూడా చేయదలుచుకున్నాడు. అర్థమైందా? దేవుని దూతలు ఆయనకు వచ్చినప్పుడు వాళ్ళంతా తలుపులు బాగుపడుతూ ఉన్నప్పుడు లోటు బయటకు వచ్చి వాళ్ళని దాచిపెట్టి బయటకు వచ్చి మాట్లాడతాడు. ఏమని? అల్లలారా, నా ఇంట ఉన్న అతిథులు వారిని విడిచిపెట్టండి, వారికి మారుగా పురుషుని ఎరిగిన కుమార్తెలు ఉన్నారు, వారిని పంపిస్తానంటే ముందు నువ్వు పక్కకి రా, మాకేం చేయాలో మాకు తెలిసి నువ్వు పక్కకి వెళ్ళిపో అంటారు. వెంటనే దేవదూతలు చేతులు పట్టుకొని లోపలికి లాగేస్తారు. లోతు అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. మీరు వెనక్కి తిరిగి చూడద్దని ఆజ్ఞాపించిన తర్వాత లోతు కుటుంబం, ఎవరెవరు? లోతు, తన భార్య, తన ఇద్దరు కుమార్తెలు వెళ్తూ ఉండగా స్త్రీ వెనక్కి తిరిగి చూడగానే అవేమైపోయిందమ్మా? పుస్తకం అయిపోయింది. తర్వాత కుమార్తెలు ఇద్దరు, లోతు అక్కడి నుంచి కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరూ నివసించరు, వారు మాత్రమే. అయితే లోతు నీతిమంతుడై ఉన్నాడు, కానీ కుమార్తెలు ఎలా ఉన్నారు? ఒక సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన వారై ఉన్నప్పుడు వారి మీద ప్రభావాలు ఎలా ఉంటాయి? అందుకని వారు అంటారు, ఏమంటారు తెలుసా? ఏమంటారు? చదివేపోయింది సార్, గుర్తుంది ఎవరికన్నా? లోక మర్యాదను. అంటే వారి లోకం ఏంటిది? వారు నివసించిందే వారి లోకం, వారి భావన. ఆ లోక మర్యాదను చేయటకు మనతో పురుషుడు లేడు అని అనుకొని మద్యం తాగించి అతని ప్రళయం లేకుండా పురుషుని పిల్లల్ని కనడానికి వాడు చేసిన ఆ క్రియను దేవుడు ఎక్కడ కూడా నీతిగా ఎంచల. అది తప్పని దేవుడు ఇచ్చాడు. కనుకనే వారిని శపించాడు, దేవుడు వెలివేశాడు. వారి యొద్ద నుండి ఎవరిని కూడా దేవుడు రక్షించుటకు ఎవరిని కూడా చూడలేదు. ఇక తర్వాత నీతిని కలిగిన వారు, మంచిగా ఉన్నవారు, విశ్వాసమైనటువంటి వారు కొందరు ఉంటుంటారు. వారిని వారి యొక్క నీతి క్రియలను బట్టి మాత్రమే దేవుడు వారిని రక్షించి ఉంటాడు. కానీ ఈ యొక్క విధానంలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు కాపాడలేదు, వారిని తన చెంతకు చేర్చలేదు. అర్థమైందా? అందుకని లోతుని అని క్లియర్ గా తప్పించనని క్లియర్ గా రాయబడి. అర్థమైందా? 7వ వచనంలో అదే కదా ఉంది, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులను లోతులు తప్పించాను. మరి ఆ ఇద్దరు కుమార్తెలను కూడా దేవుడు విడిచిపెట్ల, ఒక లోతునే రక్షించాడు. ఎందుకని? లోతు నీతిమంతుడు కాదు. ఆ నీతిని అనుసరించి నడుచుకునే వారికి ఉన్న బలం అది. అందుకనే యేసుప్రభు అంటారు ఒక సందర్భంలో, ఏమంటారు తెలుసా? మొదట నీవు నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, తర్వాత మిగతావన్నీ నీకు దొరుకుతాయి. ఏం కావాలి? దేవునితో మాట్లాడే వరమేగా, దేవుడితో నడిచే గొప్ప విధానమేగా, దేవుడు నిత్యం మనతో మాట్లాడేటటువంటి విధమే కదా మనకు కావాలి. అవునా కదా? ఆ గొప్ప విషయాన్ని మనము ఈజీగా పొందుతాం. ఎలా? నీతిని అనుసరించి నడుచుకునే అలా. కాబట్టి మనం గమనించాలి. మరి చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. ఇయొద్దులేండి, జస్ట్ చెప్తాను చూడండి. ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనము. ఏం లేదు అక్కడ, చిన్న విషయమే. అబ్రహాం గారి విషయం. అంటే నెక్స్ట్ మన ఆదివారానికి వరకు ఇక్కడ ట్రైలర్ అన్నమాట, ఇంట్రడక్షన్.
చదువుతారో చదవాలి, చదివే పని. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతను నీతిగా ఎంచెను. ఆ, ఎవరు అతను? దేవుడు. ఆ? అబ్రహాం. ఎవరు అతను? అబ్రహాం. అబ్రహాం. అతను యెహోవాను నమ్మెను, ఆయన ఎవరు? దేవుడు. దేవుడు. అది అతనికి, అతను ఎవరు? అబ్రహాం. అబ్రహాంకి ఎలా ఇచ్చాడు? నీతిగా. నీతిగా ఇచ్చాడు. ఇది ఎక్కడ, ఏ అధ్యాయంలో ఉంది? ఆదికాండం 15వ అధ్యాయం కదా. ఆదికాండ గ్రంథము 15:6 ఉన్న మాట ఇది. మరి సర్వలోకమైన నాశనం చేస్తానని చెప్పింది ఏ అధ్యాయంలో? 18లో. 18 17. సరే, ఏదైనా దీని తర్వాత 19. దీని తర్వాత కదా. తర్వాత మా తర్వాత తర్వాతే కదా. చూడండి, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడ్డాక, నీతిమంతుడిగా తీర్చబడ్డాక దేవుడు ఆ నీతిమంతుడికి ఏదైనా దాస్తాడా? మరుగు చేస్తాడా? నీతికున్న పదం అర్థమైందా మీకు? నీతిమంతులకున్న శక్తి అర్థమైందా? అర్థమైందా అవ్వలేదా? మరి మనం నీతిగా ఉంటే మనకు ఎలాంటి శక్తి వస్తుంది, ఎలాంటి బలం వస్తుంది, ఎలాంటి వరం వస్తుంది ఆలోచించుకోవాలి. లోతు గురించి చెప్పకనే నీతిమంతుడు అని అడిగాడు అబ్రహాం గారు. కానీ దానికన్నా ముందు దేవుడు ఏమో యోచించాడు? నేను అబ్రహాం గారికి చేస్తుంది ఎక్కడో పోయిపోతున్నాడు. నేను చేయబోయేది అబ్రహాంకి దాచేదనా? అది దాచిపెట్టేది అబ్రహాంకి. ఎందుకని? అబ్రహాం దేవుడు మమ్మల్ని పొందగలిగినటువంటి అర్హత కలిగిన నీతిమంతుడు, ఆ వరాన్ని పొందుకున్న నీతిమంతుడు, సమస్త మర్మములు అడగగలిగిన వారి ఉన్నటువంటి నీతిమంతుడు. మరి అతనికి నేను దాచేదనా? దాచేదనా? అయితే ఆ నీతిని మనం, ఆ నమ్మిన విధానాన్ని మనం ఎలా కలిగి ఉండాలి, ఏమిటి అనేటటువంటి అన్ని కూడా మనం మన యొక్క నెక్స్ట్ సీజన్ లో తెలుసుకుంటాం. కాబట్టి మరి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.